అందరికీ నమస్కారం. ఎప్పుడైనా క్యాబ్ బుక్ చేద్దామనుకున్నప్పుడు ఆ ధర ఒక్కసారిగా పెరిగిపోవటం గమనించారా? చాలామందికి అనుభవం ఉంటుంది. అయితే ఈ సమస్యకు ఒక కొత్త పరిష్కారం వచ్చేసింది. అదే భారత్ టాక్సీ. దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మనలో చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదా. ముఖ్యంగా ఆఫీస్కి వెళ్లే టైంలో లేదా బయట వర్షం పడుతున్నప్పుడు చూడాలి, క్యాబ్ రేట్లు అమ్మాంతం ఆకాశాన్నంటాయి. భలే చిరాకొస్తుంది కదా ఆ టైంలో. అయితే ఈ సమస్య ఒక్క ప్రయాణికులదే కాదు, డ్రైవర్లది కూడా. ఎందుకంటే వాళ్ళు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులో ఒక పెద్ద మొత్తం కమిషన్ రూపంలో కంపెనీకి వెళ్ళిపోతోంది. మరి ఈ రెండు సమస్యలకి పరిష్కారంగానే ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. అలాంటి సమస్యలన్నింటికీ ఒక్క సమాధానమే ఈ భారత్ టాక్సీ. ఇది ఊరికే ఇంకో కొత్త యాప్ కాదండోయ్, ఇది పూర్తిగా ఒక విప్లవాత్మక సహకార మోడల్ అన్నమాట. అసలు భారత్ టాక్సీ స్పెషాలిటీ ఏంటంటే ఇదొక సహకార సంస్థ. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ డ్రైవర్లే ఓనర్లు. అంతేకాదు, దీనికి ప్రభుత్వ సంస్థల సపోర్ట్ కూడా ఉంది. ఇది నిజంగా రైడ్ హెయిలింగ్ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద చేంజ్ అని చెప్పాలి. చూడండి, ఈ ఒక్క మాట చాలు మొత్తం బిజినెస్ మోడల్లో ఎంత పెద్ద మార్పొచ్చిందో అర్థం చేసుకోవడానికి. ఇక్కడ పవర్ అనేది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల చేతుల్లోంచి నేరుగా డ్రైవర్ల చేతిలోకి వస్తోందన్నమాట. సరే, మరిప్పుడు అసలు విషయానికొద్దాం. మనకి బాగా తెలిసిన ఊబర్, ఓలా లాంటి యాప్స్కి ఈ కొత్త భారత టాక్సీకి అసలు తేడా ఏంటి? ఒకసారి రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. అన్నిటికంటే మొదటి, ఇంకా అతిపెద్ద తేడా ఓనర్షిప్. భారత్ టాక్సీలో డ్రైవర్లే యజమానులు కాబట్టి వచ్చే లాభాలన్నీ వాళ్లకే వెళ్తాయి. కాని అదే ఊబర్, ఓలా లాంటి వాటిలో అయితే ఆ లాభాలన్నీ ఇన్వెస్టర్ల జేబుల్లోకి వెళ్తాయి. ఇది నేరుగా డ్రైవర్ల సంపాదన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలాగంటే భారత్ టాక్సీ స్టార్టింగ్లో 0% కమిషన్తో పనిచేస్తుంది. అంటే డ్రైవర్ సంపాదించిన ప్రతి రూపాయి తనదే. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద మార్పు. ఇక మనలాంటి ప్యాసింజర్స్కి ఇది చాలా ముఖ్యమైన పాయింట్. భారత్ టాక్సీ నో సర్జ్ ప్రైసింగ్ పాలసీని ఇస్తామని చెప్తోంది. అంటే ఏంటంటే డిమాండ్ ఎంతున్నా సరే, వర్షం పడినా ఇంకేదైనా రేట్లు మాత్రం ఫిక్స్డ్గా ఉంటాయి. ఇకపై ఆ సడన్ ప్రైస్ షాక్లు ఉండవన్నమాట. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. 0 కమిషన్ ఉండటం వల్ల భారత్ టాక్సీ డ్రైవర్లు వాళ్ల సంపాదనలో చాలా ఎక్కువ భాగాన్ని ఇంటికి తీసుకెళ్లగలుగుతారు. ఇది ఖచ్చితంగా వాళ్ల జీవితాల్లో ఒక మంచి మార్పును తీసుకొస్తుంది. సో ఈ టేబుల్ చూస్తే మనకి క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న తేడాలన్నీ ఇక్కడ ఒక్కచోట ఉన్నాయి. ఓనర్షిప్ దగ్గర్నుంచి రేట్ల వరకు అన్నిట్లోనూ భారత్ టాక్సీ డ్రైవర్లకి, కస్టమర్లకి ఫ్రెండ్లీగా ఉండే ఒక ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తోందని మనకి స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఇదంతా బాగుంది. మరి అసలు ఈ సర్వీస్ని ఎలా వాడాలి? మన కోసం గాని లేదా మన ఫ్రెండ్స్ కోసం గాని రైడ్ ఎలా బుక్ చేయాలో ఆ ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా సింపుల్ వే ఇదే. మన ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మన ఫ్రెండ్ పికప్, డ్రాప్ డీటెయిల్స్ ఇచ్చి బుక్ చేయడమే. బుకింగ్ అయిపోయాక ఆ ట్రిప్ వివరాలు వాళ్లకు వాట్సాప్ లేదా SMS చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో ఆప్షన్ ఏంటంటే నేరుగా మన ఫ్రెండ్ ఫోన్లోనే యాప్ సెటప్ చేసి ఇవ్వడం. వాళ్ల ఫోన్లో భారత్ టాక్సీ యాప్ డౌన్లోడ్ చేసి వాళ్ల మొబైల్ నంబర్తోనే రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత లొకేషన్స్ ఎలా పెట్టాలి, క్యాబ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఒకసారి వాళ్లకి చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ యాప్ వాడటం కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించినా అస్సలు కంగారు పడక్కర్లేదు. వాళ్ల కస్టమర్ కేర్కి 24/7 కాల్ చేసి ట్రిప్ డీటెయిల్స్ చెప్పి కూడా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అయితే బుక్ చేసే ముందు 2 ముఖ్యమైన టిప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, భారత్ టాక్సీ సర్వీస్ మనం బుక్ చేయాలనుకుంటున్న సిటీలో అసలు అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక రెండోది చాలా ఇంపార్టెంట్, డ్రైవర్ ప్యాసింజర్తో మాట్లాడటానికి వీలుగా కాంటాక్ట్ డీటెయిల్స్లో ఎప్పుడూ ప్రయాణించేవాళ్ల ఫోన్ నంబరే ఇవ్వాలి. సార్, ఇక ఈ సర్వీస్ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో వాళ్ల ప్లాన్స్ ఏంటి అనే విషయాలు చూద్దాం. ఈ కోఆపరేటివ్ మోడల్ ఎంత దూరం వెళ్లనుంది? ప్రస్తుతానికైతే ఈ సర్వీస్ ఢిల్లీలో ఒక పైలట్ ప్రోగ్రాంగా నడుస్తోంది. కానీ రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న చాలా ముఖ్యమైన నగరాలకు ఫాస్ట్గా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. చూడండి, ఏకంగా 20కి పైగా నగరాలు. వాళ్ల ప్లానింగ్ ఏ రేంజ్లో ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదేదో చిన్నగా చేసే ప్రయోగంలా లేదు. దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఆల్టర్నేటివ్గా మారాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సో
చివరిగా మన ముందున్న అసలు ప్రశ్న ఏదే, డ్రైవర్లే ఓనర్లుగా ఉన్న ఒక యాప్ మార్కెట్లో ఆల్రెడీ పాతుకుపోయిన పెద్ద పెద్ద కంపెనీలకు పోటీ ఇచ్చి ఈ రైడ్ హెయిలింగ్ గేమ్ని నిజంగా మార్చగలదా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. ఇది ఆలోచించాల్సిన విషయమే.